ఓకే. హలో బ్రో. హలో, మీ పేరు? వంశీ. ప్రెజెంట్ చూసుకుంటే తిరుపతి లడ్డు మీద ఇష్యూ జరుగుతుంది కదా బ్రో. జగన్ గారి డిక్లరేషన్ వేయకుండా ఆయన ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, తిరుమల వెళ్ళేది. ఎలా అనిపిస్తుంది బ్రో? అది సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఎందుకు అది పవన్ కళ్యాణ్ లేట్ చేస్తున్నాడు? ఎందుకు వేయడం లేదు? దాంట్లో పవన్ కళ్యాణ్ హస్తం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏమైనా హస్తం ఉందా? ఎందువల్ల ఇలా చేస్తున్నారు వాళ్ళు? తిరుమల లడ్డు గురించి అలా చేయరు కదా ఎవరు. ఏనా రాజకీయ నాయకుడైనా దేవుడి విషయంలో ఏం చేయరు. ఎందుకు ఇలా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడ మైండ్ మన వాళ్ళు డైవర్ట్ చేసి వాళ్ళు ఏమో స్ట్రీట్ ప్యాంట్ అమ్మేస్తున్నారు అక్కడ. లడ్డు విషయంలో అంటే ఏ పార్టీ తప్పుందని మీరు అనుకుంటున్నారు బ్రో? లేకుంటే కావాలనే డైవర్ట్ చేయాలని ఈ టాపిక్ని రైజ్ చేస్తున్నారా? అంటే వాళ్ళు ముందు ప్రభుత్వంలో అయినా వాళ్ళు ఎన్నిక పంపించిన దాన్ని అవి టెస్ట్ చేసి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని ప్రజెంట్ ఏం లేదు. అది వాళ్ళు కావాలనే డైవర్ట్ చేసేదానికి ఇలా చేస్తున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. జగన్ గారు తిరుమల వెళ్తానని మరి ఉన్నట్టుండి ఇలా క్యాన్సిల్ చేసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి బ్రో? వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పలేం కదా వాళ్ళకి. అంటే డిక్లరేషన్ ఇస్తే రాణిస్తామన్నారు, కానీ డిక్లరేషన్ ఇవ్వకుంటే రానివ్వమన్నారు. ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇప్పుడు. నాకు చూడలేదు. అది చూడలేదు. కావాలని చేసి ఉంటారా జగన్ వైసీపీ పార్టీ నుండి ఎవరైనా చేసి ఉంటారా, లేకపోతే అది వాళ్ళైతే ఏం చేస్తాం? అంతా టీడీపీ వాళ్ళే చేస్తుంటారు అనుకుంటున్నా. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది తప్పిదం జరిగింది అని, అంటే ఒక సంస్థ నుండి ఇంకో సంస్థకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు అని. అంటే ముందు జరిగింది వాళ్ళు ఎన్నికి పంపించారు కదా ఈ కంటైనర్స్. అప్పుడు దాంట్లో వీళ్ళు శాంపుల్ అవి బాగలేవని ఎన్నికి పంపించిన దాంట్లో ఇది ఉంది మనకు. నేషనల్ మీడియా కూడా డిక్లేర్ చేసేసింది కదా అడల్టేషన్ లడ్డులో జరగలేదని. ఊరికే ఫేక్ అలిగేషన్స్ వేస్తున్నారు, క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఓన్లీ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని విషయం గురించి కూడా కామెంట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి తప్పండి? పవన్ కళ్యాణ్ మతి లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఫస్ట్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మాల వేసుకోన్నాడు, చెప్పులు వేసుకుంటారు ఎవరన్నా మాల వేసుకొని? అదేం దీక్ష అండి? మాల వేసుకొని చెప్పులు వేసుకోరు కదా ఎవరు. రీసెంట్గా ఈ లడ్డు విషయం తీసుకుంటే సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడినా రెస్పాండ్ ఇవ్వరు, వేరే మతాల గురించి మాట్లాడితే ఎందుకు అట్లా రియాక్ట్ అవుతారు అని. మనకు సిద్ధశుద్ధి లేదు కదా, ఆయనకుంటే రెస్పాండ్ ఇస్తారు. ఆయన క్రిస్టియన్ వాళ్ళ కూతురు పేర్లు క్రిస్టియన్ పేర్లు చెప్తాడు, బీఫ్ తింటాడు. అది ముస్లిం ఏమంటారు, ముస్లిం పండుగలకి వెళ్ళి బీఫ్ తింటారు. మళ్ళీ ఇప్పుడు సనాతన గురించి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు? లడ్డు విషయం చూసుకుంటే అంటే సెలబ్రిటీల దగ్గర ప్రకాష్ రాజ్ గారు, అలాగే రీసెంట్గా కార్తీక్ గారు కూడా లడ్డు మీద అయితే జోకులు వేసి మరి సారీ చెప్పడం జరిగింది. సూర్య గారు కానీ రియాక్ట్ అయ్యారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు కదా దీని గురించి. అది కామెడీ అనట్లే కానీ ఒక సందర్భంలో మ్యాటర్ వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు ఊరికే కాంట్రవర్సీ చేశారు. అంటే దేవుని విషయం ఇంత పొలిటికల్ చేయడం అనవసరం అంటారు? ఏ పార్టీకైనా, వైసీపీ అయినా, ప్రజెంట్ రూలింగ్లో ఉన్న టీడీపీకైనా, జనసేనకైనా. వాళ్ళు రిపోర్ట్ ఇన్వెస్టిగేట్ చేసి తప్పు ఎవరు చేశారో వాళ్ళని తీయకుండా ఊరికే పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. అది తప్పు. అంటే తెలిస్తే వైసీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందన్న? తప్పు ఎవరు చేసినా తప్పే, ఎవరైనా తప్పే. వైసీపీ పార్టీని ఏ మనిషి అంటే కదా వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. భూమా కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా అప్పుడు, ఏదో చేస్తా ఉంటే కూడా ఆపేశారు భూమా కరుణాకర్ రెడ్డిని. ఈ విషయంలో సిబిఐ వేస్తే బెటర్ అంటారా? సిబిఐ వేస్తే తెలుస్తుంది కదా ఎవరు తప్పైంది. ఎందుకు వేయడం లేదు? అదే వాళ్ళు ఎందుకు వేయడం లేదు, అదే ఇప్పుడు మెయిన్. పవన్ కళ్యాణ్ గారు వేయకుండా ఏదో 300 మంది అమ్మాయిలు ఎక్కడో ఉన్నారన్నారు. ఎక్కడున్నారు ఎవరు పట్టించుకోవాలి కదా. మన విజయవాడకు వచ్చింది, విజయవాడకు అంతా అన్ని జరిగితే కూడా ఏమీ మాట్లాడకుండా రెస్పాండ్ కాకుండా నేను వస్తే ట్రాఫిక్ అవుతుంది. నువ్వు వెళ్తే కదా ఫస్ట్ వెళ్తే. రోజుల ప్రభుత్వంలో చేసినవన్నీ ఏం లేవు, అన్నీ మొత్తం అపోజిషన్, అది అన్ని తప్పులే చేశారు. దాన్ని డైవర్ట్ చేసేకి దీన్ని పెద్దగా చేశారు, అంతే. పథకాలు కూడా ఇవ్వట్లేదంట. అంటే జగన్ గారు ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలని కూడా డైవర్ట్ చేయాలని. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఎవరికి వేయలేదు. 15,000 ఎవరికి వేయలేదు. వాళ్ళు ఏం చేయలేరు. ఇలాంటి న్యూస్లన్నీ బాగా హైలైట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? డైవర్ట్ చేస్తున్నారు మొత్తానికి. ఇది దేవుడు తెచ్చారు మన దగ్గరికి. చాలా ఏపీలో చాలా ఇష్యూలు అయినాయి. అవి ఇంజనీరింగ్ కాలేజ్ది అండ్ వరదలు అవేం బయటికి రాలేదు. ఇది స్టీల్ ప్లాంట్ అది కూడా ఇష్యూ నడుస్తుంది, అవేం బయటికి రాలేదు. ఇవే పెద్ద చేస్తున్నారు లడ్డు. సెంటిమెంట్, హిందూ సెంటిమెంట్స్ డైవర్షన్. మనం డైవర్ట్ చేసి వాళ్ళేమో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అక్కడ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.